గుడ్ మార్నింగ్ అందరికి. సో ఈ రోజు మన క్యాష్ ఆపరేషన్స్ అనేది గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ రెగ్యులర్ గా కండక్ట్ చేస్తుంటాము. ఆల్రెడీ మహానాడు 2 times జరిగింది. అదేవిధంగా గుంటూరు టౌన్ లో కూడా ఇంపార్టెంట్ ప్లేస్ తెనాలి అలాంటి ఇంపార్టెంట్ ఏరియాస్ లో రెగ్యులర్ గా చేస్తున్నాము. ఈ నులకపేట అనేది కొంచెం మనకి కొన్ని ఇన్ఫర్మేషన్స్ రావడము, కొన్ని ఈ నులకపేట ఏరియాని కాన్సన్ట్రేట్ చేయాలని అనిపించింది. కాబట్టి ఈరోజు 145 మెంబర్స్తో పాటు ఆఫీసర్స్ దాదాపు 20 మందితో పాటు ఈరోజు కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకి రౌడీ షీటర్స్ 4, సస్పెక్ట్ ఒక ఇద్దరు, గంజా పెడ్లర్ ఒక్కొక్కరు, టోటల్ 7 మంది ఉన్నారు ఈ ఏరియాలో. అందరినీ కూడా ఈరోజు వెరిఫై చేయడం జరిగింది, అందరూ ఉన్నారు. సో అదేవిధంగా మనకి వెహికల్స్ కూడా దాదాపు 83 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. నంబర్ ప్లేట్స్ లేనవి, తర్వాత డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేనవి 83 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ప్రజలతో పాటు కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కొన్ని పాయింట్స్ చెప్పారు. రీసెంట్ టైమ్స్లో మనం ఇక్కడ బీట్స్ అన్ని సిస్టమ్ కూడా ఇంక్రీజ్ చేశాము. ఈవెన్ అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు అందరూ కూడా రీసెంట్ టైమ్స్లో వచ్చారు. కాకపోయినా కొన్ని పాయింట్స్ చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ దగ్గర సీసీటీవీ కెమెరాస్ లేకపోవడము, లాస్ట్లో రామయ్య నగర్ దగ్గర కొంచెం సీసీ కెమెరాస్ లేకపోవడము, ఆ మశానం దగ్గర నైట్ కొంతమంది వస్తున్నట్టు చెప్పడం అనేది కొన్ని రిపోర్ట్స్ ఇస్తున్నారు. ఒకసారి మేము పర్సనల్గా మన డిఎస్పీ గారిని వెరిఫై చేయమని చెప్పడం జరిగింది నైట్ టైమ్స్. ఇంకా కొన్ని పాట్రోలింగ్ కూడా ఇంక్రీజ్ చేయమన్నాను. అది కాకుండా ఈ రోజు కూడా మన ఫింగర్ ప్రింట్స్ స్కానింగ్ సిస్టమ్ ద్వారా ఈ రోజు కొన్ని డౌట్ఫుల్ పర్సన్స్ని ఒకసారి స్కాన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మన డ్రోన్లో కూడా కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసుకోవడం జరిగింది. అది కూడా మేము అనాలిసిస్ చేస్తాము. సో మోర్ దాన్ దట్ ఇక్కడ ఇంకా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అవసరం ఉన్నట్టు కనిపిస్తుంది. ఓపెన్ డ్రింకింగ్ చాలా తగ్గించాము. ఓపెన్ డ్రింకింగ్ వాళ్ళు చెప్పడంలో కూడా ఓపెన్ డ్రింకింగ్ గురించి కానీ, గంజా కన్సంప్షన్ గురించి కానీ ఏమి చెప్పట్లేదు. ఒకటి ఏంటంటే కర్చీఫ్లో ఏదో మందులు పెట్టేసి వాళ్ళు ఊపిరి పిలుస్తున్నట్టు చెప్పారు. అది నథింగ్ బట్ వైట్నర్ అనమాట. రీసెంట్ టైమ్స్లో గంజా, ఓపెన్ డ్రింకింగ్ అన్ని టు ఎన్ ఎక్స్టెంట్ కంట్రోల్ చేయడం వల్ల వీళ్ళు వైట్నర్ అని చెప్పి ఉంటాయి. వైట్నర్ తర్వాత సాల్వెంట్, దీన్ని కూడా నార్మల్గా దొరుకుతున్నది కూడా మిక్స్ చేసుకుని ఆ ఫీలింగ్ కోసం చేస్తున్నట్టు మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. అది కూడా టు ఎన్ ఎక్స్టెంట్ ఈ నైట్ టైంలో ఈ యంగ్స్టర్స్ మూవ్మెంట్ని కొన్ని కంట్రోల్ చేస్తామంటే ఆటోమేటిక్లీ మిగిలిన కంట్రోల్ అవుతాయి. అది కూడా కాన్సన్ట్రేట్ చేస్తాము. సో ఇది వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చెప్పడం జరిగింది. సీసీటీవీ కెమెరాస్ కానీ, అదేవిధంగా ఏదైనా ఇష్యూస్ ఉందంటే మనకు కన్వే చేయడం అని కానీ చెప్పడం జరిగింది. ఇంకా కమింగ్ డేస్లో ఈ నులకపేట లాగా ఇంకా అదర్ ఏరియాస్ కూడా కొన్ని ఎక్కువ ఫోకస్ చేస్తాము. ఇంకా కొన్ని కంట్రోల్డ్గా పోలీసింగ్, ఇంకా కొన్ని ఎక్కువ విజిబుల్ పోలీసింగ్, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఇంకా కొన్ని బెటర్ చేయడానికి కూడా ఎఫర్ట్స్ పెడతాం. వరకు స్పెసిఫిక్ ఈ సమస్య ఏం లేదు. కొన్ని మేము ట్రాఫిక్ జనరల్గా చెప్పాలంటే కొన్ని ట్రాఫిక్ పైన కూడా కొన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. గంజా పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. మన ఎంటైర్ ఎయిమ్ అంటే గంజా ఫ్రీ డిస్ట్రిక్ట్గా చేయాలన్నది, గుంటూరుని చేయాలన్నది మన ఫస్ట్ నుంచి ఎయిమ్. ఖచ్చితంగా 100% లేదని నేను చెప్పను. మేబీ అక్కడెక్కడ ఉండొచ్చు, కానీ దానికన్నా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టాము. మహిళా పోలీస్ ద్వారా కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాము. మనకు తెలిసిన వరకు మేము కంట్రోల్ చేస్తున్నాము. ఇంకా ప్రజలు కూడా ఎనీ ఇష్యూస్ మన కంట్రోల్ రూమ్ నంబర్ ఉంది, తర్వాత ఎనీ టైం 112 కాల్ చేయొచ్చు. ఖచ్చితంగా ఒకవేళ మన దృష్టి లేకుండా ఏదైనా ఉందంటే అది కూడా సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు డాక్యుమెంట్స్ లేకపోతే తర్వాత ఇప్పుడు ఒకరు బైక్ ఉండొచ్చు. సో ఎవరి బైక్ని వెరిఫై చేయాలి. ఇప్పుడు అది అన్ని ఇచ్చిస్తాము ఎవరికి కూడా. ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం కదా. ఆల్మోస్ట్ 9-10 క్యాషోలు చేస్తాము. కంప్లైంట్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. అంటే డాక్యుమెంట్స్ ఉండాలి కదా. మీ బైక్ ఉందంటే డాక్యుమెంట్స్ ఉండాలి, లేకపోతే డాక్యుమెంట్స్ ఇచ్చేసి తీసుకోమంటున్నాం. ఇదన్నీ నాట్ సీజ్డ్ బైక్స్. వాళ్ళు డాక్యుమెంట్స్ ఇచ్చొచ్చు, తీసుకోవచ్చు. డాక్యుమెంట్స్ లేకపోయినప్పుడు వాళ్ళు అది ప్రూవ్ చేసుకోవాలి. అది వాళ్ళ బాధ్యత. ఆల్రెడీ పెట్రోలింగ్ వస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ చివరి వరకు రావట్లేదని ఒక పాయింట్ ని చెప్తున్నారు. సో అది ఇంకా కొన్ని చివరి వరకు ఇంకా నెక్స్ట్ ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ మేము పెట్రోలింగ్ ని ఇంక్రీజ్ చేస్తాము. అది ప్లాన్ చేస్తాం. ఈవెన్ ఆ ఏరియాలో కొన్ని సీసీ కెమెరాస్ కూడా మిస్ అవుతుంది, అది కూడా ఇన్స్టాల్ చేస్తాం. థ్యాంక్ యూ అందరికీ.